ముందుగా మంగళాచరణం పాడదాము. అందరూ పాడండి. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత ఇతి నామినే. నమస్తే సారస్వతే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శేషశూన్యవాది పాశ్చాత్య పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీ జై జయ శ్రీ శ్రీ కృష్ణ ప్రభు ప్రభు నిత్యానంద శ్రీ వైరాజరాధర శ్రీ ఆది గౌర భక్త బృంద గౌరభక్త బృంద. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే. హరే హరే. అందరూ శ్రీ శ్రీ రాధాకృష్ణులకి నమస్కారం చేసుకోండి. తర్వాత పరమ పూజ్యశ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి నమస్కారం చేయండి. తర్వాత పూజ్యశ్రీ జయ పతాక స్వామి మహారాజ్ జీబీసీ మరియు ఆధ్యాత్మిక గురువు అన్నమాట. అందరూ నమస్కారం చేయండి. గీతా మహత్యం. నేను శ్లోకం చదువుతాను, మీరు కూడా ఎవరైనా నేను చదివిన తర్వాత మీరు కూడా చదవండి. భారతామృత సర్వస్వం భారతామృత సర్వస్వం విష్ణు భక్త్యాది స్మృతం విష్ణువోక్త్యాద్యాదిస్మృతం గీతా గంగోదకం పీత్వా గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. పునర్జన్మ విద్యతే. ఎవరైనా భావం చదువుతారు? నేను చదువుతా మాతాజీ. చదవండి. గంగా జలమును పానము చేసిన వాడే ముక్తిని పొందుచుండ, భగవద్గీతామృతమును పానము చేసిన వానిని గూర్చి వేరుగా పలుకునదేమున్నది? భగవద్గీత అనున్నది మహాభారతం నందలి దివ్యామృతము, మరియు అది విష్ణువైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయంగా ఉపదేశితమునై ఉన్నది. గీతా మహత్యం 5. ఏం చెప్తున్నారు ఇక్కడ? గంగా జలాన్ని పానం చేసిన వాడే ముక్తిని పొందుచుండ, భగవద్గీతామృతమును పానం చేసిన వాని గురించి వేరుగా పలుకదనేమున్నది. అందరికీ తెలిసిన విషయమే కదా, గంగలో స్నానం చేస్తే చాలా పవిత్రం అవుతాము, గంగా జలాన్ని గన తీసుకుంటే ముక్తిని పొందుతాము అని అందరికీ తెలిసిన విషయమే కదా. మరి గంగా జలము ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని పాదాల నుంచి వచ్చిందనమాట, విష్ణువు పాదాల నుంచి వచ్చిందనమాట గంగ. విష్ణువు పాదాల నుంచి వచ్చిన గంగకే అంతటి ప్రాశస్త్యం ఉంటే, మరి భగవంతుని నోటి నుండి వచ్చిందనమాట. ఇది ఒక పద్మం నుండి భగవద్గీత వచ్చింది. మరి అటువంటి భగవద్గీతామృతమును మనం పానం చేస్తే ఇంకా వేరుగా పలికేదేముంది అంటే, పానం చేయడం అంటే చెవుల ద్వారా వినడం. భగవంతుని ముఖపద్మం నుండి వచ్చింది భగవద్గీత. అలాంటి భగవద్గీతను గాన మనము తెలుసుకుంటే ఇంకా అంతకంటే భాగ్యం ఏమున్నది అని చెప్తున్నారనమాట గీతా మహత్యంలో. ఈరోజు ఉత్తాన ఏకాదశి, ఈరోజు అందరూ చాలా పర్వదినము. ఈరోజు మనం భగవద్గీత గురించి చర్చించుకుంటున్నాము. వన్ మినిట్ మాకు.
వినపడట్లేదు మాతాజీ మీ వాయిస్. వినిపించడం లేదండి. హరే కృష్ణ మాతాజీ, మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఒక నిమిషం. ఓకే మాతాజీ. భగవద్గీత ఫస్ట్ శ్లోకం ఏం చెప్తున్నారంటే అర్జున ఉవాచ. సెకండ్ శ్లోకం వచ్చింది కదా. ఫస్ట్ శ్లోకం. సన్యాసం కర్మణాం కృష్ణ పలకండి. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి పునర్యోగం చ శంససి యచ్చేయయేతయోరేకం యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. తన్మే బ్రూహి సునిశ్చితం. ఎవరైనా భావం చదవండి మాకు. నేను చదువుతానండి. చదవండి చదవండి. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తి యుక్త కర్మను చేయమని ఆదేశించున్నావు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ శ్రేయోదాయకరము? దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము. అర్జునుడు అడుగుతున్నాడు అనమాట కృష్ణుని ఏమని. కర్మ త్యాగం చేయమంటున్నావు మొదట, మళ్ళీ తిరిగి భక్తియుత కర్మం చేయమని చెప్తున్నావు. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా అని చెప్పి. కర్మ త్యాగం చేయడం అంటే కర్మను వదిలేయటం అనమాట. కర్మను వదిలేసి మనము ఇప్పుడు కర్మ సన్యాసం చేయడం. కర్మ సన్యాసం చేయడం అంటే మనం ఇప్పుడు అడవులకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఏమీ ఆలోచించకుండా ఉంటామా? అడవులకు వెళ్ళి తపస్సు చేస్తూ కూర్చుంటామా? చెప్పండి, ఉండగలమా? ఉండలేం మాతాజీ. ఎందుకు మాతాజీ? ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి అలాగా. కాబట్టి సో మనం ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం కర్మను త్యాగం చేయలేము. అంటే అడవులకు వెళ్ళి మనము కర్మ సన్యాసం చేయలేము అన్నమాట. ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనం పిల్లల గురించి ఆలోచిస్తాము, మనం ఇంటి గురించి ఆలోచిస్తాము, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాము, లేకపోతే జాబ్ చేస్తూ ఉంటే జాబ్ గురించి ఆలోచిస్తాము. ఇలా ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం కర్మ సన్యాసం చెయ్యలేమన్నమాట. అయితే కర్మ త్యాగం చేయమని చెప్తున్నాడు కృష్ణుడు, మళ్ళీ భక్తియుత కర్మ చేయమని చెప్తున్నాడు. ఏది ఎక్కువ, ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు అనమాట. సెకండ్ శ్లోకంలో చెప్తున్నారు. శ్రీ భగవానువాచ. సన్యాసః కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఎవరైనా భావం చదవండి మాకు. దేవాది దేవుడు సమాధానమే. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండిటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవలతో కూడిన కర్మము ఉత్తమమైనది. ఈ భగవాను వాచ అంటే భగవంతుడికి చెప్తున్నాడు అనమాట. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండు కూడా ముక్తికి శ్రేయోదాయకములే అనమాట. రెండు ముక్తిదాయకులే. కానీ ఈ రెండిట్లో కూడా కర్మ పరిత్యాగం కంటే భక్తియుత సేవతో కూడిన కర్మ ఉత్తమమైనది అని చెప్తున్నారు. ఎన్నో లక్షల మందిలో ఎవరో ఒకరు గాని అడవులకు వెళ్ళి తపస్సులు చేయలేరు.
అవునా? కర్మ పరిత్యాగం చేయలేరు. కాబట్టి మనము ఆ యొక్క మార్గాన్ని గాని ఎంచుకుంటే మనం అక్కడ చెయ్యలేమనమాట. ఖచ్చితంగా మనము ఏవో ఒక ఆలోచనలతో చంచలం మన కృష్ణ. సో, మనం ఖచ్చితంగా మనకు ఈ మనస్సు అనేటువంటిది ఎన్నో ఆలోచనలతో మనం చేయలేమనమాట. హరిద్వార్ ఇట్లా వృందావన కొన్ని ప్రదేశాలుంటాయి కదా! అక్కడికి వెళ్ళి మనము తపస్సు ఆచరించాలి అనుకున్నా ఇప్పుడు అక్కడ కూడా చాలా మంది ఎక్కువ మంది అయిపోయినారు. మనకు ప్రశాంతంగా ఉండి మనము చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఇప్పుడు లేవు. అయితే ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, ఆ రెండిట్లో కూడా మరి ఏ విధంగా మనం ఈ మనస్సుని మన మనస్సు వల్లే కదా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాము. అయితే మనం ఏ విధంగా ఈ కర్మ పరిత్యాగం చేయకుండా భక్తియుత సేవతో కూడిన కర్మ ఉత్తమమైనదని చెప్తున్నాడనమాట కృష్ణుడు. భక్తితో చేసే సేవ ద్వారా అంటే భక్తితో మనము భగవంతునికి సేవ చేస్తే మనము ఈ కర్మ నుంచి మనము తప్పించుకోగలము అని చెప్తున్నాము. నెక్స్ట్ శ్లోకం 5.6 సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మణా యోగయుక్తో మునిర్బ్రహ్మణా స్థిరేణాధిగచ్చతి. స్థిరేణాధిగచ్చతి. చదవండి మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి. భక్తియుత సేవ యందు నియుక్తుడు కాకుండా కేవలం కర్మలను త్యజించుట ద్వారా ఎవరును సుఖమును పొందలేరు. కానీ భక్తి యోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మను శీఘ్రముగా పొందగలడు. ఇక్కడ కనిపిస్తుంది కదా మాతాజీ మీ అందరికి ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ ఉన్నారు. అక్కడ తపస్సు చేయడానికి కానీ అడవిలో అంటే కర్మ త్యాగాన్ని చేసేసి అడవులకు వెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక పీపీటీలో ప్రతాపరుద్ర మహారాజు అన్నమాట. రాజు జగన్నాథుని ముందు అక్కడ జగన్నాథ రథం లాగే ముందు అక్కడ కసు చిమ్ముతున్నాడు అన్నమాట. మరి రాజు చాలా గొప్పవారు కదా, ఈ మనలందరినీ పరిపాలించే రాజు కదా. అంతటి రాజు అయినప్పటికీ కూడా భగవంతుడి ముందు దాసుడే అన్నమాట. కాబట్టి భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి మనము భక్తిలో అంటే మనము ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మన ఇంద్రియాలన్నింటినీ కూడా మనం భగవంతుడి సేవలో వినియోగించినట్లయితే, మనము ఈ యొక్క భక్తియుత సేవలో నియుక్తుడైతే మనము పరబ్రహ్మాన్ని శీఘ్రముగా పొందగలము అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా. ఎవరైనా చదవండి మాతాజీ. కర్మఫలములన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వల్లే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాతాజీ, కర్మ ఫలాలన్నింటినీ కూడా భగవానుడికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మాలను నిర్వహించువాడు నీటిచే అంటబడని
తామరాకు వలె పాప కర్మ ఫలితములచే ప్రభావితుడు కాడనమాట. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా! తామర పువ్వు నీటిలో ఉంటుంది కానీ నీరు మాత్రం తామర పువ్వుకు అంటదనమాట. ఆ! అదే విధంగా మనం కూడా చేసే కర్మలన్నింటిని భగవంతుడికి సమర్పించాలి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఏదైనా కర్మ చేస్తాము. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నదానం చేస్తున్నామనుకోండి. మేమింతమందికి అన్నదానం చేసినాము. 100 మందికి పెట్టాము. కాబట్టి మేమింకా చాలా పుణ్యం వచ్చేసింది. మేము మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించాలి. అలా కాకుండా భగవంతుడి సేవ కోసం మేము అన్నదానం చేసినామని ఆ కర్మను భగవంతుడి సేవకు వినియోగించాలనమాట. అలా భావించాలనమాట. కర్మను మనం అకర్మగా మార్చుకోవాలి. అంటే కృష్ణుడి సేవ కోసం చేయాలనమాట. అప్పుడు మనకు కర్మ బంధనం ఉండదు. లేదా ఏదైనా యజ్ఞాలు చేస్తుంటాము, యాగాలు చేస్తుంటాము, ఏవైనా పుణ్య కార్యాలు చేస్తూ ఉంటాము. ప్రతి దానిలో కూడా మనము ఏం చేస్తామంటే ఎక్స్‌పెక్టేషన్ చేస్తామనమాట. మనము ఈ ఈ ఈ యజ్ఞం చేయటం వల్ల మనకు ఖచ్చితంగా ఈ ఫలితం కావాలి అని చెప్పి. అప్పుడు మనం ఆ పుణ్యాన్ని కావాలి, ఆ పుణ్యాన్ని అనుభవించాలి మనము అని అనుకుంటూ ఉంటాం కదా! అప్పుడు మనం కర్మబంధనంలో చిక్కుకొని పోతామనమాట. ఎందుకంటే ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ మనం ఇక్కడే ఉంటాం గదా! ఇక్కడే అనుభవించడానికి మళ్ళీ ఇక్కడే ఉంటాం కదా! ఏదో ఒక జన్మ తీసుకొని, ఏదో ఒక దేహాన్ని తీసుకొని మళ్ళీ అనుభవిస్తూనే ఉంటాము. కాబట్టి మనం మనం చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా అకర్మగా మార్చుకొని అంటే కృష్ణుడి సేవ కోసం మనం చేయాలనమాట. ఎవరైనా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా మాతాజీ? ఆహ్, మీరు ఏదైనా చేస్తూ ఉంటారు కదా! పూజలు చేస్తూ ఉంటారు కదా! అంటే ఇప్పుడు ఏదైనా దానాలు చేసినా కూడా మనము ఎవరికైనా ఏదైనా ఎనీ దానం అన్నదానం అనే కాకపోయినా ఏమైనా బట్టలు ఇచ్చినా ఏవి ఇచ్చినా కూడా ఇవన్నీ కృష్ణార్పణం అని ఇచ్చుకుంటే ఆయన ఆయన చేతుల మీదుగా మనం ఇచ్చినట్టు ఫీల్ అయితే అది హ్యాపీ మీన్స్ అది కూడా ఆయన అకౌంట్ లో పడుతుంది అన్నట్టు కదండి. ఇప్పుడు మనం దానాలు చేస్తాము. మనం దానాలు చేసినప్పుడు కూడా ఏ దానమైనా సరే, మనం ఏ దానం చేసినా కూడా మనం దాని ఫలితాన్ని ఆశించకూడదు మాతాజీ. జానకి మాతాజీ. అంటే మనం ఈ దానం చేసినాం గదా! మనము మనకి ఈ దానం చేసినందుకు మనకి ప్రతిఫలం అనమాట. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలనమాట. భగవంతుడి సేవకి ఇస్తున్నాము అని చెప్పి, మనం ఏ దానికైనా సరే, ఏ దానం చేసినా సరే ప్రతిఫలాన్ని ఆశించకూడదనమాట. ఓకే మాతాజీ. ఓకే. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దామా? మనం ఒకవేళ ప్రతిఫలాన్ని ఆశించినామనుకోండి, మన పుణ్యం ఉన్నంత కాలం మనం అందరికి తెలిసే ఉంటుంది కదా! మనం పుణ్యం చేసుకుంటే స్వర్గానికెళ్తాము, మనం పాపం చేసుకుంటే నరకానికెళ్తాము అని అనుకుంటూ ఉంటాం కదా! సో, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ స్వర్గానికెళ్ళాలి. ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ మనం భూలోకానికి, మర్త్యలోకానికి వస్తాము. క్షీణే మర్త్యలోక వినశ్యంతి. సో, మనం ఆ పుణ్యమంతా అయిపోయిన తర్వాత మన బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఖర్చు పెడుతూ ఉంటాము. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయిందనుకో ఖర్చు పెట్టడానికి ఏముండదు. అలాగే మన పుణ్యం ఉన్నంత వరకు మనం అనుభవిస్తాము. మళ్ళీ ఇక్కడే ఉంటామనమాట. నెక్స్ట్ శ్లోకం. ఏ హి సంస్పర్శజా భోగా ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. నతే రమతే ఎవరైనా చదవండి మాతాజీ. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యంత్యములను కలిగియుండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నొందడు. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. బుద్ధిమంతుడు ఏం ఆలోచిస్తాడు? ఏ ఏ ఏ ఈ పని చేయడం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది అంటే ఆ పని చేయకుండా అనుకుంటాడనమాట. అంటే శాస్త్రాలలో చెప్పినట్టు ఆచరిస్తారనమాట. శాస్త్రాలలో చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా అది మనకు దుఃఖమని తెలుస్తూ, అది చెయ్యకూడదని తెలుసు. అయినా సరే
ఏం చేస్తాడు? ఆ యొక్క పనిలో నిమగ్నమై ఉంటాడనమాట. ఇప్పుడు భక్తుల్ని చూడండి. భక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు కాస్త టైం దొరికినా సరే, చాంటింగ్ చేస్తున్నాము అని చెప్తారు. లేదంటే టెంపుల్ సర్వీస్‌కెళ్ళినాము మేము భగవంతుడికి సేవకి అని చెప్తూ ఉంటారు. వాళ్ళ దినచర్య చేసుకుంటూనే, ఉంటూనే భగవంతుడి కోసం ఆ సమయాన్ని వినియోగిస్తారనమాట. లేదంటే మేము భగవద్గీత చదువుతున్నాము, లేదా ఇలా చక్కగా మనమంతా కూర్చొని భగవద్గీత వింటూ ఉన్నాము ఈరోజు. అలా ఎప్పుడూ కూడా బుద్ధిమంతుడు ఏ పని చేస్తే మనం ఈ దుఃఖంలో నుంచి మనం బయటపడతాము అని ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి వాటిల్లో పాల్గొనడమనమాట. ఎవరినైనా మీరు భక్తుల్ని ఒకసారి ఎప్పుడైనా కలిసినప్పుడు చూస్తూ ఉండండి. వాళ్ళు కాస్త టైం దొరికినా సరే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, భక్తుల గురించి మాట్లాడడము, భగవంతుని గురించి ఏదైనా చెప్పడము, అలా ఎప్పుడూ కూడా భగవంతుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఎలా అంటే కేవలం మాత్రా స్పర్శేషు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమపాయినో నిత్య సాంస్థితి క్షిస్వ భరత. ఎప్పుడు కూడా వాళ్ళు దుఃఖానికి కానీ, అలాగే సంతోషానికి కానీ దేనికి సంతోషం వచ్చిందని పొంగిపోవడము, దుఃఖం వచ్చిందని బాధపడడము ఉండదనమాట. ఏదిచ్చినా సరే భగవంతుడి కృపే అనుకుంటారనమాట. కష్టం ఇచ్చినారని భగవంతుడిని అనుకోవడము, సంతోషం ఇచ్చినప్పుడు ఒకలాగా అనుకోవడం అలా ఉండదనమాట. ఏదిచ్చినా సరే భగవంతుని కృపలాగే వాళ్ళు భావిస్తారనమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు కలత చెందరనమాట. ఏ విధంగా ఇప్పుడు శీతోష్ణ గ్రీష్మ కాలాల వంటివి చూడండి వస్తూ ఉంటాయి. ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా బుద్ధిమంతులు ముందుగా దుఃఖకారులైన వాటిల్లో పాల్గొనరు. తర్వాత ఏ విధమైన కలతలను కూడా వాళ్ళు పొందరు. వాళ్ళ యొక్క సమయాన్నంతా కూడా కృష్ణ సేవలో ఉపయోగించడానికి అంటే వాళ్ళ ఇంద్రియాలను భగవంతుడి సేవలో వినియోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. భోక్తారాం యజ్ఞ తపసాం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానాం సుహృదాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. జ్ఞాత్వా జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతే. శాంతిముచ్యతి. భావం చదవండి. నా సంపూర్ణ నా సం- చైతన్యము నందువాడు నన్ను సర్వజ్ఞములను తపోనియమములకు చరమ భోక్తగాను భక్తగాను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగాను సకల జీవులకు లాభమును గూర్చువాని గాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక సుఖముల నుండి విడువడి పరమ శాంతిని పొందును. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ మాతాజీ. బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా సంపూర్ణ చైతన్యం నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞాలకు తపో నియమాలకు చరమభోక్తగాను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగాను సకల జీవులకు లాభము కూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషిగానని తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. ఏం చెప్తున్నారంటే కృష్ణుడు సర్వ యజ్ఞాలకి కూడా చర్మభోక్త అన్నమాట. ఏదైనా మనం ఒక యజ్ఞం చేస్తున్నామనుకో విష్ణు ప్రీత్యర్థం చేస్తామన్నమాట. యజ్ఞం చేస్తే సో నేను సర్వ యజ్ఞాలకు కూడా నేనే చర్మభోక్తను. సర్వ లోకాలకు మరియు దేవతలకు పరమేశ్వరునిగాను. అంటే అన్ని లోకాలకు కూడా పరమేశ్వరుడు అన్నమాట కృష్ణుడు. సకల జీవులకు లాభంను గూర్చువానిగాను. అంటే అన్ని జీవులకు కూడా లాభం చేర్చేవాడును మరియు శ్రేయోభిలాషని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ భౌతిక దుఃఖాల నుండి విడివడి పరమశాంతిని పొందును అని చెప్తున్నారు. ఇక్కడ మనకి మీరు చూడండి పీపీటీలో ఒకరేమో కృష్ణుడి అది వేస్తూ ఉంటారు, డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు కదా కృష్ణుడిని. ఆ తర్వాత ఇంకొకరేమో
ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడితోనే అనుసంధానమై ఉన్నారు. యశోదామాత కృష్ణుడిని లాలిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా గోపికలు అక్కడ నృత్యం చేస్తూ ఉన్నారు. అలా అందరూ కూడా కృష్ణుడి సేవకు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనమాట. ఓకే. ఇక్కడ చూడండి. ఒకసారి ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఒకసారి కృష్ణ బలరాములు అడవికెళ్తారనమాట. అక్కడ గోవులను తీసుకొని గోవుల్ని మేపడానికి వెళ్తారు. ఒకసారి బాగా ఆకలేస్తుందనమాట. కృష్ణుడికి బాగా ఆకలేసేసి గోపబాలురికి చెప్తారనమాట. బాగా ఆకలిగా ఉంది. దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటే నాకు ఆకలిగా ఉందని చెప్పి ఏదైనా ప్రసాదం తీసుకొని రండి అని చెప్తారనమాట. ఏదైనా ఆహారం తీసుకొని రండి అని. గోపబాలురు వెళ్ళి ఆ యొక్క అక్కడ కనిపిస్తూ ఉంది కదా! అక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటారనమాట. అడుగుతారనమాట. బ్రాహ్మణుల్ని అడుగుతారు. కృష్ణుడు ఆకలిగా ఉంది అన్నారు. కొంచెం ఆహారం ఏదైనా ఇస్తారా అని అడుగుతారనమాట. అయితే వాళ్ళు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? యజ్ఞంలో ఉన్నప్పుడు ఇవ్వము. అంతా పూర్తయ్యాక ఇస్తామని చెప్తాం. ఓకే. ఇంకా ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్తారా? మా చిన్నపిల్లలైతే ఇచ్చేస్తామండి చాలా చిన్నపిల్లలు అడిగితే వాళ్ళ ఆకలికి తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒకటి ఇస్తాము తినడానికి. ఇస్తాము. ఓకే. యా అయితే బ్రాహ్మణులు జానకి మాత చెప్పినట్టే సేమ్ మేము పూజలో ఉన్నాము. యజ్ఞం పూర్తయ్యేంత వరకు ఇయ్యము అని చెప్తారనమాట. ఆ గోపబాలురు వెళ్ళి చెప్తారు. కృష్ణుడికి చెప్తారు. ఇలా అడిగాం మేము బ్రాహ్మణుల్ని. అయితే వాళ్ళు ఇవ్వమని చెప్పినారు అంటారు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళి అడగండి. బ్రాహ్మణ పత్నులు ఏమైనా ఇస్తారేమో అని అడుగుతారనమాట. అయితే వెళ్తారనమాట గోపబాలురు. బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్తే, బ్రాహ్మణ పత్రులు ఎంత సంతోషంగా కృష్ణుడికి అన్ని ఇస్తారనమాట. వాళ్ళు కృష్ణుడే అంటే దేవాదేవుడైన కృష్ణుడే అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంతో అన్ని రకాల పదార్థాలని ఇస్తారనమాట. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు యజ్ఞం చేస్తున్నారు? ఆ యజ్ఞం చేయడం వల్ల వాళ్ళు అంగీరస యజ్ఞం చేస్తున్నారనమాట. ఆ యజ్ఞం చేయటం వల్ల వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. ఆ పుణ్యం వల్ల స్వర్గలోకానికెళ్ళొచ్చు అని వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ బ్రాహ్మణ పత్నులు ఏం ఆలోచిస్తున్నారు? భగవంతుడే ఆకలిగా ఉన్నన్నారు. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? భగవంతునికి ప్రేమతో భక్తితో వాళ్ళు ఆహార పదార్థాలని ఇస్తారనమాట. భగవంతుడు ఎప్పుడైనా చూసేదేంటంటే, ప్రేమతో, భక్తితో వాళ్ళేం చేస్తున్నారని చూస్తాడనమాట. వాళ్ళెంత ప్రేమగా ఆహ్, కమింగ్ చాప్టర్స్‌లో వస్తుంది. 9థ్ చాప్టర్‌లో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్తిపహృతః స్నామి ప్రయతాత్మనః. అంటే ప్రేమతో, భక్తితో ఎవరైనా సరే ఏదిచ్చినా, ఒక పండిచ్చినా సరే, ఆ! ఒక నీరిచ్చినా సరే, ఒక పత్రాన్నిచ్చినా సరే, భగవంతుడు స్వీకరిస్తాడనమాట. ప్రేమతో ఉండాలి ఇచ్చేదాన్ని గూడా. అంతేగాని నా దగ్గర చాలా ధనముంది కాబట్టి నేను ఇస్తున్నాను అని అంత అహంకారంతో కాకుండా, ప్రేమతో ఏదిచ్చినా సరే స్వీకరిస్తానని భగవంతుడు చెప్తాడనమాట. ఒక పాజిటివ్ చెప్తాను. ఒక రాజు రాజు అంటేనే చాలా బంగారుంటుంది. చాలా రాజు పరిపాలించే రాజుకు చాలా ధన సంపత్తులు అన్నీ ఉంటాయి కదా! ఆ రాజు ఏం చేస్తాడంటే తనకి చాలా కోటలుంటాయి. అన్నీ ఉంటాయి కదా! రాజంటేనే రాజప్రాసాదం. ఒకసారి ఏం చేస్తాడంటే జగన్నాథాలయంలో చాలా బంగారు తెచ్చేసి భగవంతుడికి నా దగ్గర చాలా ధనముంది. చాలా బంగారుంది. నేనే ఇస్తున్నాను భగవంతుడికి అనేటువంటి అహంకారంతో భగవంతుడికి ఇవ్వడానికని వస్తాడనమాట. కానీ భగవంతుడు దాన్ని స్వీకరించడు. ఎందుకో చెప్పండి? అహంకారంతో ఇచ్చిందే కదా! మళ్ళా ఆయన ఇచ్చింది ఆయనకి అహంకారంతో ఇస్తున్నారని. హ్మ్. భగవంతుడి
భగవంతుడి దగ్గర లేని ధనమా, భగవంతుడి దగ్గర లేని ఐశ్వర్యమా, కానీ ఇక్కడ అహంకారంతో నాకే ధనం ఉంది, నేనే రాజును, నా దగ్గరే బంగారు ఉందని అహంకారంతో వచ్చి ఇప్పుడు భగవంతుడు స్వీకరించాడనమాట. అయితే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే భగవంతుడు స్వీకరించలేదంటే ఆ యొక్క బంగారాన్ని తీసుకొనెళ్ళి అక్కడ బయట పడేస్తారనమాట. ఆ యొక్క బంగారాన్ని భక్తులు గాని, ఎవ్వరు గూడా ఆ ఊరి ప్రజలు గాని ఎవ్వరూ తీసుకోరనమాట. ఒకప్పుడు అలా ఉండేదనమాట. భగవంతుడే స్వీకరించింది మాకెందుకని ఆ బంగారాన్నంతా కూడా అక్కడ బయట పడేస్తారనమాట. అయితే ఆ బంగారాన్ని స్వీకరించే వరకు నేను ఆ యొక్క ఆలయంలోనే ఉంటానని భగవంతుడికి రోజు సేవలు చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు జరిగిపోతూ ఉంటాయనమాట. ఇంకా అప్పటికి కూడా భగవంతుడు స్వీకరించాడు. ఒకసారి ఏమైతుందంటే ఆ పూజారి భగవంతుడికి మనము పువ్వులు అన్నీ సమర్పిస్తాం కదా! ఆ యొక్క నిర్మాల్యాన్నంతా తీసివేయడానికి ఒక పాత్ర ఉంటుంది గదా! ఆ పాత్రను మర్చిపోయుంటాడనమాట. ఆ పాత్ర కనిపించదు. అప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే, ఆ యొక్క రాజు కిరీటం ఉంటుంది గదా! ఆ యొక్క కిరీటాన్ని తీసి ఆ యొక్క నిర్మాల్యాన్నంతా వేయడానికి ఇస్తాడనమాట. అంటే అప్పుడు భగవంతుడు ఆ యొక్క బంగారాన్ని స్వీకరిస్తాడు. అంటే ఆయన ఆ యొక్క కిరీటం ఉంది అంటే నేను రాజును, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటాడు గదా! కానీ ఆ కిరీటం అయినా సరే, రాజైనా సరే, ఎవరైనా సరే భగవంతుడి ముందు సేవకులే అన్నమాట. అప్పుడు భగవంతుడు ఆ యొక్క బంగారాన్ని స్వీకరిస్తాడనమాట. అందుకనే మనం భగవంతుడికి భక్తితో, ప్రేమతో ఏదైనా చెయ్యాలి. అంతేకాని భగవంతుడికి మనకు అహంకారంతోనో, లేకపోతే నాకే ఉందనో, లేదా నేనే చేస్తున్నాననో అలా భావించకూడదు. భగవంతుడి దయ వల్లే మనం చేయగలుగుతున్నాం ఏదైనా సరే. అన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవే. ఓకే. నెక్స్ట్ శ్లోకం. హరిర్యేవ సమరద్యః హరిర్యేవ సమర్ప్యః సర్వదేవేసురేశ్వరః సర్వదేవేశ్వరః హరినామ మహామంత్రయేర్ హరినామమంత్రయే నాస్యతాపపిశాచకం నాశ్యతాపపిశాచకం. పద్మపురాణం స్వర్ణకండ నుంచి 50వ చాప్టర్ నుంచి 6వ శ్లోకం మాతాజీ. ఎవరైనా చదవండి మాతాజీ. ఎవరైతే దేవాది దేవుడైన శ్రీహరిని పూజించుచు అతని నామములను మరియు మహామంత్రమును జపించుచుండురో అతని యొక్క మిక్కిలి భయంకరమైన పాపములు తొలగించబడును. ఎవరైతే దేవాది దేవుడైన శ్రీహరిని పూజించుచు అతని నామాలను మరియు మహామంత్రాన్ని కన్నా జపించినారనుకోండి, అతని యొక్క మిక్కిలి భయంకరమైన పాపములు తొలగించబడునన్నమాట. ఎవరైతే మనం ఈ యొక్క హరిని పూజించినామనుకోండి, ఆ ఆ యొక్క మనం ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ కూడా తొలగించబడతాయి. కలియుగ ధర్మము హరినామ సంకీర్తన చేయడము అని నిన్న చెప్పాం కదా మాతాజీ. హరేర్నామ 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 కేవలం కలౌ నాస్తేవ 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 అతిరన్యత. ఓకే. హరినామానికి మించినటువంటి మార్గం వేరొకటి లేదు అని చెప్తారనమాట. కాబట్టి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే అన్ని పాపాల నుండి తొలగించబడతాము. ఈ యొక్క కలియుగ ధర్మానికి మనకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్తున్నారు. ఎనీ క్వశ్చన్స్ మాతాజీ?